అధ్యక్ష, మొన్న నాకు ఒంట్లో బాగాలేదు, రాలేకపోయాను. లెటర్ కూడా ఇచ్చాను అధ్యక్ష. అధ్యక్ష, నాకు మాట్లాడే అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, కాంగ్రెస్ పార్టీ మొన్న ఎన్నికల్లో మేనిఫెస్టోలో అనేక వాగ్దానాలు చేసింది అధ్యక్ష. రైతుల కోసం వాగ్దానం చేసింది, మహిళల కోసం వాగ్దానం చేసింది, యువకుల కోసం వాగ్దానం చేసింది, చేనేతల కోసం వాగ్దానం చేసింది, వృద్ధుల కోసం వాగ్దానం చేసింది. ఇలాగ అనేక వాగ్దానాలు చేసింది కాంగ్రెస్ పార్టీ. అందులో ఉద్యమకారుల గురించి కూడా వాగ్దానం చేసింది అధ్యక్ష. ఒక ఉద్యమకారినిగా ఉండి మాట్లాడాల్సిన బాధ్యత నాకు ఉంది కాబట్టి మాట్లాడుతున్నాను అధ్యక్ష. గతంలో మాట్లాడారు అధ్యక్ష, కానీ మరొకసారి ఈ హౌస్కి గుర్తు చేయవలసిందిగా ఉంది కాబట్టే నేను మాట్లాడుతున్నాను అధ్యక్ష. అధ్యక్ష, తెలంగాణ ఇచ్చింది సోనియా గాంధీ గారు, వారి మేము ఎప్పటికీ మర్చిపోలేము అధ్యక్ష. సోనియా గాంధీ గారు ఉద్యమకారులకు కూడా ఈ వాగ్దానాలు చేయాలి, ఇవన్నీ చేయాలని ఆవిడ మేనిఫెస్టోలో పెట్టమని కూడా చెప్పారు అధ్యక్ష. సో నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. అనేక వాగ్దానాల్లో ఉద్యమకారులకి చేయడం అన్నది కూడా చాలా గొప్ప విషయం అధ్యక్ష. ఉద్యమకారుల్ని గుర్తు పెట్టుకోవడం అన్నది చాలా ముఖ్యం అధ్యక్ష. ఏం వాగ్దానాలు చేశారంటే అధ్యక్ష, 250 గజాల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారు. ఆ ఇళ్ల స్థలంలో ఇల్లు కట్టుకోవడానికి 5 లక్షలు ఇస్తా అన్నారు. 4,000 పెన్షన్ ఇస్తా అన్నారు. 10 లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నారు, ఉద్యోగం ఇస్తా అన్నారు. ఇలాగ అనేక వాగ్దానాలు చేశారు అధ్యక్ష. నాకు నిజంగా చాలా సంతోషం అనిపించింది అధ్యక్ష. కానీ ఏమైందంటే అధ్యక్ష, అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్, అన్నీ జరిగిపోయినాయి అధ్యక్ష. చూస్తూ చూస్తూ 2 సంవత్సరాలు అయిపోయింది అధ్యక్ష. ఇంతవరకు మా ఉద్యమకారులకి మా ప్రభుత్వం ఇవ్వలేదు అధ్యక్ష. అది కొంచెం నాకు బాధగా అనిపించింది అధ్యక్ష. ఎన్నో స్కీములు మనం అనౌన్స్ చేస్తున్నాం, పెడుతున్నాం. మా ఉద్యమకారులకు ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి చేస్తుంటే, ఏదైతే మనం కదా చెప్పాం ఉద్యమకారులకి ఇల్లు ఇస్తా అన్నాం, పెన్షన్ ఇస్తా అన్నాం, ఆరోగ్యం గురించి హెల్త్ ఇన్సూరెన్స్ ఇస్తా అన్నాం, ఉద్యోగం ఇస్తా అన్నాం, ఇలా అన్నీ మనమే చెప్పాం కదా అధ్యక్ష. అవన్నీ చేస్తుంటే ఆన్ టైంకి ఫస్ట్ ప్రయారిటీ ఇచ్చి ముందే చేస్తుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. ఇవాళ పరిస్థితి ఏమైందంటే అధ్యక్ష, ఉద్యమకారులు అడుగుతున్నారు, అయ్యా మీరు కదా మాకు ప్రామిస్ చేశారు, ఏమైంది అని వాళ్ళు చాలా గౌరవంగా మర్యాదగా ప్లీజింగ్గా అడిగారు అధ్యక్ష. కానీ నాకు తెలియదు అధ్యక్ష, ఎందుకు డిలే అయిందో నాకు తెలియదు అధ్యక్ష. ఇవాళ కమిటీ వేస్తానని కూడా అని చెప్పారు. నా ఉద్దేశంలో అయితే అధ్యక్ష, కమిటీ అన్నది కొంచెం డిలే అవుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది, 2 ఏళ్ళు పైన అయిపోయింది మా ప్రభుత్వం వచ్చి, కాంగ్రెస్ ప్రభుత్వం. తొందరగా వాళ్ళకి ఏం మనం వాగ్దానం చేస్తే బాగుంటుందని అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష, మనం ఏ స్కీమ్స్ అన్నా తీసుకురావచ్చు, ఎంత అన్నా తీసుకురావచ్చు, చేయొచ్చు. కానీ తెలంగాణలో ఉన్న ప్రతి బిడ్డ, ప్రతి రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్కళ్ళు ఉద్యమకారుల గురించి గుర్తు పెట్టుకోవాలి అధ్యక్ష. వాళ్ళ గురించి ఎంత మాట్లాడినా తక్కువ, ఎంత చేసినా తక్కువ అధ్యక్ష. ఎందుకంటే ఉద్యమం చేసింది బట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. మేమందరూ పోరాటం చేయబట్టే కదా అధ్యక్ష తెలంగాణ వచ్చింది. ఇవాళ తెలంగాణ రాకపోతే ముఖ్యమంత్రులు, మంత్రులు, అధికారులు అందరూ ఉంటారు అధ్యక్ష. ఇవాళ ప్రతి ఒక్కళ్ళు తెలంగాణలో గౌరవంగా బతుకుతున్నారు అధ్యక్ష. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం రాబట్టి అధ్యక్ష. సమైక్యవాద నాయకులు, తెలంగాణకు వ్యతిరేక శక్తులు ఉందో తెలంగాణ ఉద్యమకారులు, తెలంగాణ ప్రజలు తల వంచుకుని బతికారు అధ్యక్ష. పోరాటం, త్యాగాలు చేస్తాం, అన్ని సమస్తం పోగొట్టుకున్నాం అధ్యక్ష. చచ్చి బతికే అధ్యక్ష. తెలంగాణ బిడ్డలు కావచ్చు, తెలంగాణ ఉద్యమ నాయకురాలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు అధ్యక్ష. వాళ్ళు పదే ఎందుకు చెప్తున్నాం అంటే అధ్యక్ష, ఏ గవర్నమెంట్ అయినా రాది అధ్యక్ష, ఉద్యమకారులని మనం మర్చిపోవద్దు అధ్యక్ష. అది ఎప్పటికీ మర్చిపోకూడదు అధ్యక్ష. ఇవాళ ఎందుకు డిలే అవుతుంది? అసలు మన ఫస్ట్ ప్రయారిటీ పెట్టుంటే
ఉద్యమకారులకి ఇది చేయాలని పెట్టుంటే గౌరవంగా ఉండేది అధ్యక్ష. మొన్న కూడా ఉద్యమకారులు అడుగుతున్నారు, ముట్టడి చేస్తారు, అడుగుతున్నారు. ఏం చేస్తారు అధ్యక్ష? ఏమి చేయకుండా అరెస్ట్ చేశారు అధ్యక్ష. నిజంగా నాకు బాధాకరంగా ఉంది అధ్యక్ష. ఎందుకు అరెస్ట్ చేశారు అధ్యక్ష? మా గవర్నమెంట్, మా కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది, మాది అధికారంలోకి వచ్చిన తర్వాత ఉద్యమకారులు పిలిచి పోనీ డిలే అవుతుందనో లేదా ఇది ఇస్తామనో కొంచెం మాట్లాడుంటే వాళ్ళకి ఒక సాటిస్ఫాక్షన్ ఉండేది, క్లారిటీ వచ్చేది అధ్యక్ష. క్లారిటీ రావట్లే. వాళ్ళ కమిటీ అన్నది టైం పడుతుంది అధ్యక్ష. ఇప్పటికే 2 ఏళ్ళు అయిపోయింది వాడి జీవితంలో అధ్యక్ష. ఇల్లు పోగొట్టుకున్నారు, ఉద్యోగం పోగొట్టుకున్నారు, పిల్లలు పోగొట్టుకున్నారు, సర్వం అన్ని పోగొట్టుకున్నారు కదా అధ్యక్ష. అలాంటిది వాళ్ళ గురించి మనం కొంచెం టైం ఇచ్చి మా ప్రభుత్వం అధ్యక్ష, ఎందుకంటే ఉద్యమకారినిగా నేను అడుగుతున్నాను, గుర్తు చేస్తున్నాను, ఎన్నిసార్లు గుర్తు చేస్తాను అధ్యక్ష. వాళ్ళకి కంక్లూడ్ అధ్యక్ష. అధ్యక్ష నేను తీసుకుంది 2 minutes అధ్యక్ష, అంతకంటే లేదు. ఇది ఉద్యమకారులకు సంబంధించింది కాబట్టి నేను చెప్పాలి అధ్యక్ష. అందుకే నేను అంటున్నాను అధ్యక్ష, ఉద్యమకారులకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వాగ్దానం చేసిందో అది చేస్తే అది చారిత్రక బాధ్యత అవుతుంది అధ్యక్ష. అలా చేయకపోతే అది చారిత్రక తప్పిదం అవుతుంది అధ్యక్ష. అలా జరగకూడదని నేను కోరుకుంటున్నాను. దయచేసి కమిటీ అన్నది టైం తీసుకోకుండా ఇప్పుడైనా, ఇంకా ఉన్నది మనకి 2 years పైనే అధ్యక్ష. కళ్ళు మూసి కళ్ళు తెరిచేలోపు 2 years కూడా అయిపోద్ది అధ్యక్ష. మళ్ళీ ఎన్నికలు వచ్చేస్తాయి. అందుకే నేను ఏమంటున్నానంటే అధ్యక్ష, వీలైనంత త్వరగా మా ఉద్యమకారులకి ఏదైతే ప్రామిస్ చేస్తారో అది చేయండి అధ్యక్ష. పెద్ద డబ్బు కూడా ఖర్చు అవ్వదు అధ్యక్ష. ఎంతో వాటికి ఖర్చు పెడుతున్నారు. వాళ్ళకి పెడితే యావత్తు తెలంగాణ సంతోషిస్తుంది, ఉద్యమకారులు కూడా సంతోషిస్తారని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. థ్యాంక్ యూ. చాలా రోజుల నుంచి ప్రజా జీవితంలో ఉన్నప్పుడు, ఇప్పుడు శాసనమండలి సభ్యునిగా ఉన్నాం కానీ, సామాజిక సంఘంగా ఉన్నప్పుడు కానీ, తెలంగాణ ఉద్యమ కాలంలో కానీ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ, తెలంగాణ ప్రాంతంలో కానీ తిరుగుతున్న క్రమంలో క్షేత్రస్థాయిలో కొన్ని మూఢనమ్మకాలకు సంబంధించిన ఆనవాళ్ళు కనిపించడం, దానికి సంబంధించి హింస జరగడం, ఒక దశలో మర్డర్లతో పాటు గ్రామ బహిష్కరణలు కూడా జరిగిన సంఘటనలు ఆయా ప్రాంతాల్లో మన దృష్టికి వచ్చినాయి అధ్యక్ష. చాలామంది పౌర సమాజం నుంచి వస్తున్న ప్రధానమైన డిమాండ్ ఏంటంటే, ఆధ్యాత్మికత వేరు, మూఢనమ్మకాలు వేరు అధ్యక్ష. గతంలో కర్ణాటక ప్రభుత్వం ఇప్పుడున్న ముఖ్యమంత్రి గారి సిద్ధరామయ్య గారి నేతృత్వంలో మూఢనమ్మకాలను నివారించేందుకు ఒక చట్టాన్ని తీసుకొచ్చింది అధ్యక్ష. మనం ఇంత చైతన్యవంత ప్రాంతం అధ్యక్ష, దక్షిణ భారతదేశంలోనే కాదు భారతదేశంలోనే తెలంగాణ గడ్డ చాలా చైతన్యవంతమైన ప్రాంతం అధ్యక్ష. మనం ఈ మూఢనమ్మకాల నివారణ కోసం ఒక చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని ప్రజా సంఘాల నుంచి వస్తున్న అంశాన్ని మీ దృష్టికి తీసుకొస్తున్నా. రెండవది, దానికి సంబంధించి డ్రాఫ్ట్ కూడా కొంతమంది తయారు చేసిన పరిస్థితి ఉన్నది. అది మీ చైర్ దృష్టికి కూడా తీసుకొస్తే భవిష్యత్తులో మనమే అది మూవ్ చేసేదానికి బాగుంటుందని నేను కోరుకుంటున్నాను అధ్యక్ష. మంచి బిల్లుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చింది సార్. ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ బిల్ ఏదైతే ఉందో సార్, దానికి వాస్తవానికి ఇది ఎప్పుడో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉండే సార్. కొంత ఆలస్యమైనప్పటికీ కూడా సరే ప్రభుత్వం తీసుకొచ్చింది. అయితే ఇది బిల్లుగా కాకుండా ఒక ప్రత్యేక హోదాను అడ్వకేట్ సమాజానికి ఇస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది సార్. అధ్యక్ష, ఈ బిల్లులో న్యాయవాదులకు ఇచ్చే హక్కులు, సౌకర్యాల రక్షణలు చూస్తే అధ్యక్ష, భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అందరూ సమానమే అనేటువంటి మాట చెప్తుంది సార్. ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్తుంది సార్. సో అడ్వకేట్స్కి ఉన్నట్టుగానే ఒక జర్నలిస్ట్ పైన దాడి జరిగితే, ఒక గవర్నమెంట్ టీచర్ పైన దాడి జరిగితే, ఒక ఆర్టీసీ డ్రైవర్ మీద, ఒక రెవెన్యూ అధికారి మీద, ఒక ఎలక్ట్రిసిటీ ఉద్యోగి మీద దాడి జరిగితే, ఎవరి మీద దాడి జరిగినా, ఎవరిపైన ఇవి జరిగినా కూడా అవి ఒక అడ్వకేట్స్ కానీ కాకుండా మిగతా వాళ్ళకు కూడా ఇవి కలపాల్సినటువంటి అవసరం ఉండేమో అని నాకు అనిపిస్తూ ఉంది సార్. సార్, ఇక రెండో అంశం ఏంటంటే సార్, ఇందులో కొన్ని ప్రమాదాలు కూడా ఉన్నాయి సార్. ఎందుకంటే నా దగ్గరికి ప్రతిరోజు గ్రీవెన్స్ ఉంటుంది సార్. కొన్ని వందల మంది వస్తూ ఉంటారు సార్. అడ్వకేట్లు మోసం చేసిరని వచ్చేటోళ్ళు కూడా ఉన్నారు సార్. నా దగ్గరికి అడ్వకేట్లు కూడా మోసం చేసిరని చెప్పి వస్తూ ఉన్నారు సార్. 2 ఉదాహరణలు సార్. వరంగల్ జిల్లాలో
ఒక ఆయన అడ్వకేట్గా చలామణి అవుతూ ప్రజల్ని మోసం చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నాడు సార్. అయితే సార్ ఓకే సార్. సార్ అలాగే సార్ ఇక్కడ వరంగల్లో ఆయన బెదిరింపులకు పాల్పడుతూ అడ్వకేట్ అని చెప్పి బెదిరింపులకు పాల్పడుతూ భూ కబ్జాలలో ఒక ఆయన సార్, ఇంకొక ఆయన యాక్సిడెంట్లు కేసులు నేనే చేస్తా అని చెప్పి ఆయన చెక్కుల మీద సంతకాలు పెట్టుకొని ఇంకొక ఆయన సార్, ఇట్లా అడ్వకేట్లు కూడా మోసాలు చేస్తున్నారు సార్. ఒరిజినల్గా బాధితులైనటువంటి అడ్వకేట్లకి ఈ చట్టం అవసరం సార్. కానీ కొంతమంది ఇటువంటి కార్యక్రమాలు చేసే వాళ్ళకు ఇటువంటిది ఒక వేరే ఆయుధంగా మారేటువంటి అవకాశం ఉంటుంది సార్. సార్ ఈ చట్టం అడ్వకేట్లకైనా లాయర్లకు కూడా వర్తిస్తుందా సార్? వాళ్ళు వేరు వీళ్ళు వేరు, అడ్వకేట్లు వేరు లాయర్లు వేరు. మీరు కాకపోతే తెలుసుకోండి, అడ్వకేట్లకు మాత్రమే వర్తిస్తుందా లాయర్లకు కూడా వర్తిస్తుందా అనేది మీరు ఒకసారి. అడ్వకేట్ అంటే సార్ కోర్టుల్లో వాదిస్తారు, లాయర్ అంటే దానికి సంబంధించినటువంటి లీగల్ ఒపీనియన్స్ చెప్తూ ఉంటాడు సార్. మరి వాళ్ళకి వీళ్ళకి కలిపి ఉందా లేకపోతే ఒక్కరికే ఉందా అనేది నాకు తెలిసింది అదే అంతేవారు సార్. సార్ సార్ ఇది ఒక ప్రత్యేక రక్షణ కవచం లాగా అడ్వకేట్స్ ఉన్నటువంటి సందర్భంలో సార్ మరి నేరం చేసినటువంటి వ్యక్తి ముందుగా పౌరుడా లేక న్యాయవాద అనేటువంటి అంశం కూడా దీంట్లో చాలా విషయాలు ఉన్నాయి సార్ కాంట్రవర్సీతో కూడినటువంటి. నేను దానికి బోధలుసుకోలేదు, ఎందుకంటే మంచి చట్టం వచ్చినప్పుడు స్వాగతించాలి కానీ ఇంకా దానికి ఏది అపశకనాలు చెప్పకూడదు అనేది ఒకటి అనిపిస్తుంది. అయినా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది సార్. అయితే సార్ ఇక్కడ ఈ బిల్లులో కనిపిస్తున్న ఒక ప్రమాదకరమైనటువంటి 1-2 అంశాలు చెప్తాను సార్. న్యాయవాదిని అరెస్ట్ చేయడాన్ని ప్రత్యేక ప్రక్రియకు కట్టిపడేయడం సార్. ఈ ప్రభుత్వం చెప్పాల్సిన అవసరం ఏంటంటే, ఒక నేరం జరిగితే భారతీయ నాగరిక సురక్షా సంహిత ప్రకారం పోలీసు వ్యవహరించాలా లేక ఇతను అడ్వకేట్ అని చెప్పి వేరే చట్టం చూసి అడుగు వేయాలా ఎట్లా అనేది ఒకటి తేలాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఒక నేరం చేసిన సాధారణ పౌరుడికి ఒక చట్టం, న్యాయవాదికి ఇంకో చట్టం అనేటువంటి అంశాన్ని కూడా చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇది ఏ రాజ్యాంగ సూత్రం ప్రకారం చేస్తున్నారనేది సార్. అదే సార్ ఇదే బిల్లులో అడ్వకేట్ అయితే ఒక ప్రక్రియ, మిగతా వారు అయితే ఇంకో ప్రక్రియ అనేటువంటి భావన కనిపిస్తూ ఉంది సార్ ఈ బిల్లులో. మరి ఇది రక్షణ కాదు అధ్యక్ష, ఇది ప్రత్యేక రాయితీ కింద కనిపిస్తూ ఉంది అడ్వకేట్ సోదరులకు. సార్ కేసు నమోదు ముందు సార్ కమిటీలు పరిశీలనలు బాధితుడికి న్యాయం ఆలస్యం అనేటువంటి అంశం తీసుకుంటే అధ్యక్ష, ఈ బిల్లులో కొన్ని చోట్ల కనిపిస్తున్న విధానం ఏంటంటే సార్, న్యాయవాదిపై ఫిర్యాదు వచ్చినా లేక న్యాయవాది సంబంధిత వ్యవహారమైనా ముందుగా ఒక వ్యవస్థ, ఒక పరిశీలన, ఒక ఫిల్టర్, ఒక పరిమితి ఉంటుందని చెప్తా ఉన్నారు అధ్యక్ష. దీని అర్థం ఏమిటి? సాధారణ మనిషిపై ఎఫ్ఐఆర్ వేయడం సులువు, కానీ న్యాయవాది విషయంలో ముందుగా అదనపు మెట్లు అంటే ఒక వ్యక్తి పైన ఏదైనా ఫిర్యాదు చేస్తే ఎఫ్ఐఆర్ ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ కింద ఎఫ్ఐఆర్ చేస్తారు, కానీ న్యాయవాది మీద ఫిర్యాదు వస్తే కాదు కుదరదు సార్. ఫస్ట్ దాని మీద ఒక విచారణ, దాని మీద ఒక కమిటీ, దాని మీద ఒక వ్యవస్థ, అంటే ఇవి చాలా డిఫరెంట్గా కనిపిస్తూ ఉంది సార్. అంటే అటువంటి చట్టం ఈ సమాజం పైన, ఈ సమాజంలో ప్రతి ఒక్కరికి ఉంటే బాగుంటుంది అనేది ఏముంది సార్. నిర్ణయాల ఎవరి మీద కోపం వచ్చినా కూడా ఓ ఫిర్యాదు ఇస్తే కథం ఎఫ్ఐఆర్ నమోదు అవుతుంది సార్. ఏదంటే చేయొచ్చు కదా దాంతో. సార్ గమ్మత్ విషయం ఏంటంటే సార్, నా మీదనే పోయినసారి గత గవర్నమెంట్ 50 కేసులు పెట్టింది సార్. ఏం కేసులు అంటే, తీన్మార్ మల్లన్న మాట్లాడడం వల్ల, అలజడి వల్ల వైషమ్యాలు వచ్చి జనాలు కొట్టుకున్నారని చెప్పి వచ్చింది సార్. ఎక్కడ ఒకటి కొట్టుకున్నలే ఒకటి చచ్చిపోయింది లేదు సార్. 50 కేసులు పెట్టిన గౌరవనీయులు మాజీ ప్రభుత్వ నాయకులు సార్. ఇట్లా సామాన్యుల మీదనే ఈజీగా పెట్టగలుగుతారు, కానీ ఇక్కడ అడ్వకేట్స్ మీద పెట్టాలన్నప్పుడు ఒక ప్రత్యేక నిబంధనలు తీసుకొచ్చినట్టు కనిపిస్తూ ఉంది సార్. మరి అది తేవడం మంచిదే, కానీ మిగతా వాళ్ళకు కూడా ఉంటే బాగుంటుంది అనేది ఒక ఒపీనియన్ సార్. ఎవరిని కూడా ఉత్తగా వేధించడానికి వీల్లేదు సార్, వేధింపులకు గురి కాకూడదు సార్. అట్లాగే సార్ ఇంకో పెద్ద ప్రమాదం ఏంటంటే సార్, ఈ ఫిల్టరింగ్ వ్యవస్థ నిజమైన ఫిర్యాదులను కూడా చల్లార్చే ప్రమాదం అవుతున్నారు సార్. ఇవి ఏదైతే ఈ కమిటీలు ఏవైతే నిజమైన ఫిర్యాదులు కూడా కొన్ని ఆగమైపోయేటువంటి అవకాశం ఉంది సార్ వాళ్ళకి నచ్చకపోతే సార్. ఒక మహిళా బాధితురాలు న్యాయవాది మీద ఫిర్యాదు చేస్తే మరి ఆ కంప్లైంట్
మోసం చేశాడని చెప్తే ఒక భూ వివాదంలో ఒత్తిడి తెచ్చాడని ఆరోపిస్తే అప్పుడు ఈ కమిటీ వ్యవస్థ నిజాన్ని కనుగొంటుందా లేక ముందుగానే రక్షణ గోడగా మారుతుందా అనేది కూడా కొంత చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక హక్కులు విపరీతంగా ఉన్నాయి సార్, కానీ బాధ్యతలు కూడా బలహీనంగా కనిపిస్తూ ఉన్నాయి సార్ దీంట్లో. సార్ అధ్యక్ష, ఈ బిల్లులో న్యాయవాదులకు హక్కులు, సౌకర్యాలు, రక్షణలు, పోలీసులపై ఆంక్షలు, చర్యలపై పరిమితులు ఇవన్నీ ఉన్నాయి సార్. కానీ నేను ప్రభుత్వాన్ని అడుగుతున్నాను సార్, న్యాయవాదుల బహిష్కరణల వల్ల కేసులు వాయిదా పడితే, తర్వాత క్లయింట్లను వేధిస్తే, భారీ ఫీజులు తీసుకొని సేవలు ఇయ్యకపోతే, నకిలీ హామీలు ఇస్తే, అలాగే సార్ అడ్వకేటు కోర్టు పేరు చెప్పుకొని పోలీస్ స్టేషన్లో లేదా రెవెన్యూ ఆఫీసులో ఒత్తిడి తెస్తే ఏంది పరిస్థితి, కోర్టు ప్రాంగణాల్లో హింసకు పాల్పడితే, ప్రత్యర్థి పక్షాన్ని బెదిరిస్తే, ఈ బిల్లులో అలాంటి బాధ్యతలపై ఎక్కడైనా కొంత మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉండే సార్. హక్కులు ఇస్తే బాధ్యతలు కూడా అదే స్థాయిలో ఉంటే బాగుండేది అనేది నా సూచన సార్. సార్ ఇక వృత్తి రక్షణ పేరుతో వ్యక్తిగత వివాదాలు చట్టంలోకి లాగే ఛాన్స్ అయితే ఉంది సార్. ఇప్పుడు ఈ చట్టం వచ్చింది కాబట్టి వ్యక్తిగత అంశాలని, నేను అడ్వకేట్ని కాబట్టి నాకు చట్టం ఉంది కాబట్టి వ్యక్తిగత అంశాలు కూడా ఇట్లా మారేటువంటి అవకాశం ఉంది సార్. సార్ దాంట్లో సార్ రేపు ఇట్లా జరగవచ్చు సార్, భూ వివాదం, నేను అడ్వకేట్ని, ఇది నా వృత్తి కారణంగా జరిగిందని చెప్పొచ్చు సార్. లేకపోతే సార్ ఒక ఫీజు వివాదం ఉంటుంది సార్, నన్ను బెదిరించాడని చెప్పొచ్చు సార్. ఫీజు కాడ అంటే ఇక సార్ ఇక కస్టమర్ అసంతృప్తి నా వృత్తిలో జోక్యం అని చెప్పి కూడా చెప్పే అవకాశం ఉంది సార్. కాబట్టి ఇది నేను పబ్లిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని సూచనలు చేస్తూ ఉన్నాను సార్. సార్ స్థానిక గొడవ న్యాయవాది మీద దాడిగా మలిస్తే ఇక మరి అది ఈ చట్టానికి, ఈ చట్టం ఒక మంచి ఒక ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తెచ్చినప్పుడు దాన్ని మిస్యూజ్ చేసేటువంటి అవకాశాలు కూడా ఉన్నాయనేటువంటి విషయాన్ని తమరికి తెలియజేస్తూ ఉన్నా అధ్యక్ష. ఇప్పటికే ఉన్న చట్టాలను పక్కకు పెట్టి కొత్తగా చట్టం తేవడం వల్ల అదనంగా అడ్వకేట్ సమాజానికి ఈ ప్రభుత్వం ఏం చెప్పాలనుకుంటుంది, మా ప్రభుత్వం తెచ్చినటువంటి చట్టం ద్వారా ఇగో ఇలాంటి రక్షణ కలుగుతూ ఉంది. చాలామంది సార్ మంత్రి గారు చెప్పినట్టుగా పట్టపగటిల్లి రోడ్ల మీద హత్యలు జరిగినాయి సార్, అనేక మంది అడ్వకేట్లను చంపేసినారు సార్, ఎక్కడ నిజంగా చాలా వాస్తవాలు కూడా జరిగినాయి సార్, దాంట్లో తప్పు కాదంటలేదు సార్. కానీ సార్ మరి ఇప్పటికే కొన్ని చట్టాలు ఉన్నాయి సార్, ఆ చట్టాలను కాదని మించిన ప్రయత్నం ఏం చేస్తూ ఉంది ప్రభుత్వం అనేది చెప్పాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇక సార్ కోర్టు ధిక్కార చట్టం లేదు, అడ్వకేట్స్ యాక్ట్ లేదు సార్. ఇక ఇంకా కొన్ని విషయాలు, ఒకటి రెండు విషయాలు చూస్తే సార్ కంక్లూడ్ చేస్తున్నాను సార్. సార్ ఈ చట్టం తెచ్చే కంటే ముందు ఒక ఉదాహరణలో 5-6 చెప్పినారు సార్ ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయని. కానీ ఒక డాటా ఉండాల్సిండే సార్. మనం రేపు ఇంకొక రాష్ట్రం కూడా ఇట్లాంటి చట్టం తేవడానికి ఇది ప్రామాణికం కావాల్సినటువంటి అవసరం ఉండే సార్. తెలంగాణ రాష్ట్రంలో 2014 నుంచి ఇప్పటి వరకు ఎంతమంది అడ్వకేట్స్ పైన దాడులు జరిగినాయి, అందులో నిజంగా జరిగిన దాడులేని, వృత్తిపరమైనటువంటి దాడులేని అనేటువంటిది కూడా మా సభ్యులకు అందజేస్తే బాగుండేది సార్. మాకు కూడా కొంత అవగాహన వచ్చేది దాని మీద మాట్లాడడానికి. ఇంకా బిల్లులు ఇప్పుడే పెడతారు, ఇప్పుడే దాని గురించి మాట్లాడమంటారు సార్, దాని మీద ప్రిపేర్ ఉండదు, ఏముండదు. ఇంకా మేమేదో దాన్ని ఎక్కడో సార్ ఇక్కడ ఇప్పుడు మాకు ఇచ్చింది ఇప్పుడు సార్, మాకు ఇచ్చింది అయితే ఇప్పుడే సార్. ఇక ప్రభుత్వం సార్ అడ్వకేట్లకు రక్షణ చట్టం కల్పించిన తర్వాత సహజంగా మిగతా టీచర్లకు కానీ లేకపోతే ఇంకా విద్యుత్ కార్మికులకు కానీ వీళ్ళందరికీ కూడా రక్షణ చట్టం కావాలనేటువంటి ఆలోచన పెరుగుతుంది సార్. సో ప్రభుత్వానికి నేను చేసేటువంటి సూచన ఏంటంటే ఇది కేవలం అడ్వకేట్ల వరకే పరిమితం చేయకుండా అందరి ఉద్యోగస్తులకు కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఇటీవల కాలంలో మేము చెప్పినాం సార్, బీసీ ఉద్యోగస్తుల పైన చాలా మంది పైన దాడులు జరుగుతూ ఉన్నాయి సార్. దానికోసం కూడా బీసీ ఉద్యోగులకు కూడా ఎస్సీ ఎస్టీ ఉద్యోగులకు ఉన్నటువంటి విధానంలోనే ఒక రక్షణ ఉండాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తమరి ద్వారా తెలియజేసుకుంటూ సార్ ఈ బిల్లు ఒక చాలా గొప్ప బిల్లును తీసుకొచ్చింది సార్ ప్రభుత్వం. సో నేను చెప్పినటువంటి అంశాలను ప్రభుత్వం కొద్దిగా కన్సిడర్ చేస్తే బాగుంటుంది అనేటువంటి విషయాన్ని తమరి ద్వారా తెలియజేస్తాను. సరే, ప్రధానంగా ఈ వేసవి కాలంలో మరి భూగర్భ జలాలు పూర్తిగా తగ్గిపోతూ ఉన్నాయి. సరే, ఈరోజే ముఖ్యంగా నల్గొండ జిల్లాలో ఈ సమస్థానారాయణపురం, రాచకొండ ప్రాంతంలో పూర్తిగా పంటలు ఎండిపోయి రైతులంతా కూడా తీవ్రంగా సంక్షోభంలో కూరుకుపోతూ ఉన్నారు. మరి ఎక్కడ కూడా ఇలా ఆఖరి దశలో ఈ పంటలను కాపాడాలనేటువంటి ఉద్దేశం మీద ఈ ప్రభుత్వం దృష్టికి తీసుకురావడం జరుగుతూ ఉంది. సరే, ఎన్నడూ లేనంతగా మరి హైదరాబాదు కొద్ది దూరంలో రాచకొండ ప్రాంతం ఒక పెద్ద పర్యాటక ప్రాంతం, మంచి సంస్థాన గుట్టలు ఉన్నటువంటి ప్రాంతం.
సరే ఆ ప్రాంతంలో మరి ఇవాళ మొత్తం కూడా భూగర్భ జలాలు పడిపోయి రైతులంతా కూడా ట్రాక్టర్లు పెట్టి మరి వరిసేలని నాముకున్నటువంటి దుస్థితి ఏర్పడ్డది. అందువల్ల ప్రభుత్వం కొంత మానవతా దృక్పథంతో ఇవాళ ఎండిపోయినటువంటి పంట పొలాలని కాపాడవలసిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది. ముఖ్యంగా ఎక్కడైతే పంట పొలాలు ఎండిపోతూ ఉన్నాయో క్షేత్రస్థాయిలో ఈ వ్యవసాయ అధికారులు, ప్రభుత్వం కూడా, రెవెన్యూ సిబ్బంది తక్షణమే మరి రైతులకు ఎకరానికి ఒక 40,000 రూపాయలు మరి వారికి ఇస్తే తప్ప మరి పూర్తిగా అప్పుల ఊపిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యల వైపు ఆలోచన జరుగుతూ ఉంది. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ చౌటుప్పల, నారాయణపురం అనేక ప్రాంతాలల్లో ఈ భూగర్భ జలాల పడిపోతున్న దృష్ట్యా మరి ఆ ప్రాంతానికి ముఖ్యంగా మరి లిఫ్ట్ కెనాల్ కోసం పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తూ ఉన్నారు. దాంతోపాటు ముఖ్యంగా ఇవాళ మరి ఉన్నటువంటి ఈ భూగర్భ జలాలతో పాటు రైతు గ్రామీణ ప్రాంతాలలో తాగటానికి కూడా అనేక ప్రాంతాలు ఈ మిషన్ భగీరథ నీళ్లు కూడా సక్రమంగా రావడం లేదు అధ్యక్ష. అందువల్ల 2 రోజులకు 3 రోజులకు గ్రామీణ ప్రాంతాలు రావడం వల్ల మరి తీవ్రంగా ఇబ్బందులు ఏర్పడతా ఉన్నాయి. అందువల్ల ఈ వేసవి కాలాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం తక్షణంగా రైతులను కానీ గ్రామీణ ప్రాంతాలలో ప్రజల్ని కాపాడాలని ఈ విధంగా మీకు విజ్ఞప్తి చేస్తూ, దాంతోపాటు ఒక చిన్న అంశం అధ్యక్ష, ఈరోజే నల్గొండ పట్టణంలో గ్రామీణ బ్యాంకు ముందల రైతులు ఆందోళన చేస్తూ ఉన్నారు. వారికి రుణమాఫీ లిస్టులో పేర్లు వచ్చినాయి. ఈ మధ్యకాలంలో బ్యాంకులు ఒకటే సబ్జెక్ట్ ఒకటే అంశం, ఆ బ్యాంకుల పేర్లు మారడం వల్ల రైతులకు రుణమాఫీ కాలేదు. కాబట్టి ఆ 2 అంశాలని మరి ముఖ్యంగా రైతుల అంశంలో చేయాలని సందర్భం గుర్తు చేస్తూ, డిప్యూటీ చైర్మన్ సార్, ఈరోజు ఈ చర్చలో పాల్గొన్న మరి తీన్మార్ మల్లన్న గారు, అంజరెడ్డి గారు, సత్యం గారు, దయాకర్ గారు, భానుప్రసాదరావు గారు, మల్కా కొమరే గారితో పాటు మీరు కూడా కొన్ని సూచనలు చేయటం జరిగింది అధ్యక్ష. ఈరోజు న్యాయవాదులకు సంబంధించిన భద్రతకు సంబంధించి, రక్షణకు సంబంధించి జరిగిన వారిపై అనేక సందర్భాల్లో జరుగుతూ ఉన్న వారిపైన హింస కానీ చూస్తూ ఉన్న సందర్భంలో ఇంతకుముందే పెద్దలు అంజిరెడ్డి గారు చెప్పారు, ఎవరినైనా న్యాయవాదిని తడితే లేకుంటే బార్ అసోసియేషన్ పోయినా, మా మల్లన్న గారు కూడా శాసన మండలి ఎన్నికల సందర్భంలో బార్ అసోసియేషన్ పోయి ఉంటారు, వారిని కూడా ఇదే అడుగుంటారు. సరే, ఎందుకంటే అంత ఇన్సెక్యూరిటీ ఫీల్ కావడం అనేది సరికాదు. వారికి సెక్యూర్డ్ ఫీలింగ్ ఇవ్వాలి, వారికి రక్షణ ఉంటుంది అనే ఒక ఆత్మవిశ్వాసం కలిగియాలి, అది భరోసా కల్పించాలనే ఒక ఆలోచనే మా ప్రభుత్వానికి. ఆ కార్యక్రమంలో మీరు చెప్తా ఉన్నట్టు అందరికీ కూడా, మొత్తం రాష్ట్రంలో ఉంటున్న ప్రతి పౌరుడికి భద్రత ఉండాలి. జర్నలిస్ట్ సోదరుడికే కానీ, సామాన్యుడికే కానీ, ఉద్యోగస్తులకే కానీ, ఇతర ప్రొఫెషన్స్కు సంబంధించి డాక్టర్స్కే కానీ, మరి వారందరికీ కూడా భద్రత ఉండాలి. ఆ భద్రతలో భాగంగానే ఎవరికి అంటే హై ఎక్స్పోజర్ సంబంధించిన విషయంలో మారుతా ఉన్న సమాజం, ప్రత్యేకించి మనము మారుతా ఉన్న ఆర్థిక వ్యవస్థ, మారుతా ఉన్న ఆర్థిక నేరాలు ఎందుకు ఈ విధంగా పెరుగుతూ ఉన్నాయి? ఇప్పుడే చెప్పారు డిప్యూటీ చైర్మన్ సార్, మీరు ఒక మంచి అడ్వకేట్, భూ వివాదానికి సంబంధించిన అంశం విషయంలో వారు బాధ్యం తీసుకున్నారు కనుక దానిపైన వారిని బెదిరియాలనో ఆ విధమైన సంఘటన జరిగింది. సో అలాంటి అంశాలే ప్రత్యేకంగా దృష్టికి వస్తూ ఉన్నాయి అధ్యక్ష. ఈరోజు తప్పకుండా చెప్పారు వారు, న్యాయవాదులకు సంబంధించి వారు మిస్యూజ్ చేయకుండా ఉండే ఒక కార్యాచరణ తీసుకోవాలి. మిస్యూజ్ చేయకుండా ఉండాలంటే దానికి ఒక మెకానిజంని ఏర్పాటు చేసుకోవాలని
ఆలోచనతో మీరు అంత కఠినంగా ఉండొద్దని చెప్పారు. చట్టానికి సంబంధించి వారికి ఒక రెగ్యులేషన్ తీసుకురావాలని. ఈరోజు మనం చూస్తే 4 అంశానికి సంబంధించి న్యాయవాది అయినటువంటి వారు ఎవరైనా ఈ చట్టపు నిబంధనలను దుర్వినియోగం చేసినా లేక వాటిని ద్వేషపూరితమైన విచారణలకు ఉపయోగించినా లేక తప్పుడు లేక విసిగించే ఫిర్యాదులు చేసి 3 సంవత్సరాలకు విస్తరించగల జైలు శిక్షతో లేక 25,000 రూపాయల వరకు విస్తరించగల జరిమానాతో ఈ రెండింటితో శిక్షించబడు. సో ఒక డెటరెంట్, ఐ మీన్ టు సే డెటరెంట్ కూడా అవసరం. ఒక ప్రొడక్టివ్ లా చట్టం తీసుకొచ్చినప్పుడు దానికి సంబంధించి ఎవరైనా కొంతమంది, సార్ దేర్ ఈజ్ ఎ బ్లాక్ షీప్ ఇన్ ఎవ్రీ ప్రొఫెషన్. సో మొత్తం ప్రొఫెషన్నే ఆ విధంగా మనం ఎవరు కూడా అనుకుంటలేరు కాదు. ఆ బ్లాక్ షీప్ని పరంగా ఏ విధంగా దాన్ని మనం వెలికి తీయాలనే ఆలోచన చేయాలి అధ్యక్ష. అదేవిధంగా న్యాయస్థానంలో వృత్తిపరమైన విధులను నిర్వహిస్తున్న ఒక న్యాయవాది అట్టి న్యాయస్థానం లేక సంస్థ యొక్క అధికారికంగా భావించవలను మరియు అట్టి న్యాయస్థానం యొక్క అధికారులకు గల అవే మర్యాదలను అతనికి ఇవ్వవలను అని స్పష్టంగా. ఎందుకంటే ఈ న్యాయవాదుల భద్రతకు సంబంధించి మేము ఈరోజు అధ్యాయం 3:10 ఇప్పుడు నేను చదివింది 11కి సంబంధించి న్యాయస్థానం యొక్క అధికారిగా భావించుటకు ఎందుకు పేర్కొనడం జరిగిందో వారికి ఉన్న ప్రాముఖ్యతకు సంబంధించిన అంశం విషయంలో తీసుకోవటం జరిగింది. తప్పకుండా అధ్యక్ష, డెఫినెట్లీ ఒక అపోహ ఉంటుంది. ఈరోజు వారి ప్రొఫెషన్ని అడ్డుపెట్టుకొని కొన్ని సందర్భాల్లో కొంతమంది దాన్ని ఉపయోగించుకొని చేసే కొంతమంది ఒక్కరో ఇద్దరో వేల మందిలో ఒక్కరో ఇద్దరు చేసే ప్రయత్నం చేస్తూ ఉండవచ్చు. అది చేస్తారేమో అని ఒక ఫ్యూచరిస్టిక్ చట్టాన్ని మనం తీసుకురాకుండా ఉండలేము అధ్యక్ష. చేస్తే ఏ విధంగా దాని పరంగా డిటరెంట్ తీసుకుందాం, అట్లాంటి ఎక్కువ స్థాయిలో అయినప్పుడు ఏ విధంగా చట్ట సవరణ చేసుకుందాం, మరి ఆ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలని వారు కోరారు. తప్పకుండా జాగ్రత్తలు తీసుకునే కార్యక్రమంలో కూడా చేస్తాం. అయితే అడ్వకేట్కో చట్టం, ఇతరులకో చట్టం కాకుండా ఈరోజు సాధారణ పౌరులకు సంబంధించి అందరికీ కూడా ఒకటే చట్టం అధ్యక్ష. ఆ చట్టానికి సంబంధించి అడ్వకేట్గా వ్యవహరిస్తున్నప్పుడు అడ్వకేట్కు సంబంధించిన అంశాలు దాంట్లో ఇమ్మడమై దానికి వారికి గురైనప్పుడే దీని ప్రత్యేకమైన ప్రస్తావన వస్తుంది అధ్యక్ష. మరి ఎవరైనా అడ్వకేట్స్ వేరే వాళ్ళను క్లయింట్స్కి సంబంధించి కానీ లేకుంటే ఇతరులను వేధింపులు చేయ అధికారం వారికి లేదు. హక్కులు కలిగించినప్పుడు బాధ్యత కూడా అంత విధంగా ఉంటాయి అధ్యక్ష. ఫర్ ఎవ్రీ స్టాట్యూట్ ఆర్ ఎవ్రీ లా, వెన్ వీ క్రియేట్ ఎ రైట్ ఫర్ దెమ్, దేర్ లైస్ ద ఈక్వల్ రెస్పాన్సిబిలిటీ. బాధ్యత కూడా కాన్షియస్లీ సబ్కాన్షియస్లీ తప్పకుండా వారిపైన బాధ్యత పెరుగుతుంది. క్లయింట్లను ఒక సందర్భంలో, ఎందుకంటే వారు మల్లకరణ్ గారు రోజు చూస్తూ ఉంటారు కనుక అనేక సందర్భాల్లో చూసి ఉంటారు, క్లయింట్స్ కూడా వచ్చి చెప్పి ఉంటారేమో. అట్లాంటి స్ట్రే ఇన్సిడెంట్స్ ఎక్కడ ఉంటే దాని పరంగా ఏ చర్య తీసుకోవాలని కూడా ఆలోచన చేస్తాం. మరి మనము ఈ సమాజం కోసం చేస్తూ ఉన్న ఈ ప్రయత్నం, మరి పెద్దలు అంజిరెడ్డి గారు చెప్పారు, కొన్ని సందర్భాల్లో వారు ప్రస్తావన చేశారు, అడ్వకేట్స్ ఎన్ఓసి ఇవ్వటం లేదు అని. ఒకటి సందర్భంలో మన అందరికీ కూడా తెలుసు అధ్యక్ష, ఐఎమ్ బేసికలీ బై ప్రొఫెషన్ ఐఎమ్ ఎన్ అడ్వకేట్, బట్ ఆఫ్టర్ 3 years ఐఎమ్ నాన్ ప్రాక్టీసింగ్ అడ్వకేట్, బట్ స్టిల్ బిఫోర్ ఐ బికేమ్ మినిస్టర్ ట్వైస్, I run a law firm too. సో ఆ సందర్భంలో ఎన్ఓసి ఇవ్వటం లేదు అని ప్రస్తావన వచ్చినప్పుడు దే ఆర్ డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ అధ్యక్ష టు అపీల్. బార్ అసోసియేషన్స్ ఉన్నాయి, బార్ కౌన్సిల్ ఉంది, అదేవిధంగా వివిధ సంఘాలు ఉన్నాయి. దానికి తోడు నిజంగానే అడ్వకేట్ నిజంగానే ఎన్ఓసి ఇవ్వకుంటే కంప్లైంట్ చేయడానికి కూడా ఆస్కారం ఉంటుంది సార్. సో వీటినన్నిటిని కూడా దృష్టిలో పెట్టుకుంటాం. మరి పెద్దలు సత్యం గారు చెప్తూ వృత్తిపరమైన ఇష్యూస్కే డెఫినెట్లీ పరిమితం కావాలి.
వీ విల్ ట్రై టు స్టిక్ ఆన్ టు దట్ సార్. సో ఏ విధంగా దానికి పరిమితం చేయాలో దానికి సంబంధించిన ఇతర అంశాల విషయంలో కూడా తీసుకోవడం కూడా జరుగుతుందని జర్నలిస్టులకు మరి ఇతర వృత్తులకు సంబంధించి కూడా వారు ప్రస్తావన చేశారు. మరి తప్పకుండా ఇప్పటి వరకు అందరికీ కూడా, ఎందుకంటే ఒక సందర్భంలో మేమున్నాం మా అధ్యక్ష ప్రభుత్వంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మరి అనేక సంఘటనలు ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్కి సంబంధించిన విషయంలో పెద్ద ఇష్యూస్ అవుతూ ఉండే. మా కరీంనగర్లో అయితే భానుప్రసాదరావు గారు కూడా ఉండే. 2-3 సంఘటనల తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక భరోసా ఇవ్వాలి డాక్టర్స్కి. ప్రైవేట్ నర్సింగ్ హోమ్స్కి సంబంధించి వారు అభద్రత మరి ఫీల్ అవుతున్న సందర్భంలో ఒక చట్టం తీసుకురావడం జరిగింది. దాంట్లో పనిచేస్తూ ఉన్న డాక్టర్స్ కానీ ఆ హాస్పిటల్స్ కానీ వారి ఆస్తులు వారి ప్రాణాలను రక్షించుకోవడానికి తీసుకోవటం జరిగింది అధ్యక్ష. మరి మా సోదరులు దయాకర్ గారు మాట్లాడుతూ వృత్తిపరమైన దాడులకు సంబంధించింది 2-3 అంశాలు వారు తెలియజేయడం జరిగింది అధ్యక్ష. చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం వారు చెప్పినట్టు, దయాకర్ గారు చెప్పినట్టు ఈ అడ్వకేట్స్పై దాడి జరుగుతూ ఉన్న సందర్భంలో అనేక సందర్భాల్లో వృత్తిపరంగానే రిలేటెడ్ అయి ఉన్నాయి అధ్యక్ష. మరి భానుప్రసాద్ గారు 2-3 ప్రస్తావనలు తీసుకొచ్చారు. షేర్లింగం పెళ్లికి సంబంధించి కానీ మరొకసారి వామన్ రావు సంబంధించిన విషయంలో కానీ మల్క కొమరయ్య గారు కూడా మరి ఈ వృత్తికి సంబంధించిన అంశం వరకే పరిమితం కావాలని గౌరవ శాసన మండలి సభ్యులు చెప్పారు. మీరు కూడా 2-3 ప్రత్యేకమైన ప్రస్తావనలు తీసుకొచ్చారు. కఠినంగా ఉండకూడదని, ఎందుకంటే ఒక ప్రొడక్టివ్ లా వచ్చినప్పుడు అడ్వకేట్కి సంబంధించి కఠినంగా ఉండకూడదని మీరు సూచన ఇచ్చారు సార్. దీంట్లో పేర్కొనబడ్డ అంశం విషయంలో ఒక డెటరెంట్గా, ఎందుకంటే ఆ సభ్యులందరి ఆలోచన కూడా ఈ యాక్ట్ని దాన్ని మిస్యూజ్ చేయకుండా ఉండాలంటే ఒక డెటరెంట్ ఉండాలి. ఆ ఉండే ప్రయత్నంలో తీసుకురావడం జరిగింది డిప్యూటీ చైర్మన్ సార్. అండ్ మేము ఏదో వారిపైన కఠినమైన చర్య తీసుకోవాలని కాదు, ఒక డెటరెంట్ ఉండాలి. దానివల్ల మరి మిస్యూజ్ కాకుండా ఉంటుందని ఒక అభిప్రాయంతోనే ముందుకెళ్ళటం జరిగిందని ఈ సందర్భంలో నేను మరొకసారి గౌరవ సభ్యులకి తెలియజేస్తూ ఉన్నాం. మరి ఈ బిల్లుకు సంబంధించి ఈ బిల్లులో మరి ప్రధానమైన అంశం న్యాయవాది వృత్తికి సంబంధించిన ప్రాముఖ్యతను దృష్టిలో పెట్టుకొని పోలీసు రక్షణ మరియు శిక్ష సంబంధమైన నిబంధనలను పొందుపరచడం ద్వారా చట్టవిరుద్ధమైన అరెస్టులు మరియు ద్వేషపూరితమైన నేర విచారణ నుండి న్యాయవాదులకు రక్షణ కల్పించడం గాను ఒక కొత్త చట్టం ఇతర రాష్ట్రాల్లో, కొన్ని రాష్ట్రాల్లో ఆల్రెడీ అమల్లో ఉంది. బెస్ట్ ప్రాక్టీసెస్ ఎక్స్పీరియన్సెస్ తీసుకొని కూడా ఆ చట్టానికి సంబంధించి నిబంధనలను ఏర్పాటు చేసుకున్నాం. వారి వృత్తిపరమైన విధులను నిర్వర్తించడంలో వారు ఎదుర్కొనే ఇబ్బందులను పరిష్కరించుకోవడానికి, ఇబ్బందులను పరిష్కారం యంత్రాంగాన్ని ఏర్పాటు చేయడానికి, వారి భద్రత మరియు రక్షణ కల్పించడానికి ఒక చట్టం చేయడం అవసరమని మరి మా ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు, న్యాయ వ్యవస్థ ఆలోచన చేసి మరి ఈరోజు ఈ చట్టాన్ని సభ ముందర పెట్టడం జరిగింది. మరి అందరూ కూడా ఏకాభిప్రాయంతో వారు బిల్లును సపోర్ట్ చేసినందుకు వారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ బిల్ పాస్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నాను.